శ్రీమాత్రే నమ. తుం దుర్గాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. క్రీం కామాఖ్యాదేవ్యే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ రోజున విశేషమైన పుణ్యయోగం కోసం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంబుబాచి మేళ అనేది విశేషమైన ఉత్సవం అంతా కూడా మనకి గోహతిలో ఉన్న కామాఖ్య దేవాలయంలో అంతా కూడా దశమహావిద్యకు సంబంధించిన దేవాలయం. అక్కడంతా కూడా యోని రూపంలో అమ్మవారు అంతా కూడా శక్తిపీఠంగా వెలిసి ఉన్నారు కావున అక్కడంతా కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి జ్యేష్ఠ మాసంలో మనకి ప్రధానంగా సంవత్సరానికి అమ్మవారికి అంతా కూడా ఋతుక్రమం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క 4 రోజుల తర్వాత దేవాలయం అంతా శుద్ధి చేస్తారు. ఈ యొక్క 22వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా అంతా కూడా దేవాలయం శుద్ధి చేసిన తర్వాత 26వ తారీఖు ఉదయం పూట అంతా కూడా మళ్ళీ తెరుచుకుంటుంది. విశేషమైన ఉత్సవం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవ సమయంలో మనంతా కూడా భక్తులంతా కూడా పుణ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. 22వ తారీఖు నుంచి జూన్ నెల మాసంలో జూన్ 22వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని జపాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తాంత్రిక పద్ధతిలో అంతా కూడా పూజ చేస్తుంటారు. అక్కడంతా కూడా మనం సాత్విక ఆరాధనలో భాగంగా కూష్మాడ దానం చేసుకోవడం, బ్రాహ్మణత్వం అంతా కూడా అమ్మవారి దయా కరుణా కటాక్షాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నుంచి కూడా అమ్మవారికి అభిషేకం చేయించడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని జపాన్ని ఆచరించండి. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బజాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువుల నుంచి విజయం చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు కేసులో స్థిరాస్తి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తులంతా కూడా కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఉంటాయి కనుక ఈ మంత్రాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఆర్థికంగా పురోగతి పెరుగుతుంది. స్థిరాస్తి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంత్రయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతి కామాఖ్యాదేవ్యై నమః. ఓం నమో భగవతి కామాఖ్యాదేవ్యై నమః. ఓం నమో భగవతి కామాఖ్యాదేవ్యై నమః. మహాశక్తి స్వరూపిణి జగన్మాత అంతా కూడా అక్కడ యోని రూపంలో వెలిసి ఉంటారు కావున అక్కడంతా కూడా అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి అంతా కూడా ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో అంతా కూడా వాళ్ళంతా కూడా రక్త వస్త్రం అనేది మనకంతా కూడా ప్రసాదంగా ఇస్తుంటారు. అక్కడంతా కూడా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ అదృష్టం తగ్గుతూ ఉంటుంది. విశేషమైన ఉత్సవాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. తద్వారా అంతా కూడా తత్రయోగులు, సాధువులు, సిద్ధులంతా కూడా అక్కడ మంత్రధ్యానం చేస్తూ ఉంటారు. తాంత్రిక పద్ధతిలో అంతా కూడా పూజలు చేస్తూ ఉంటారు. దివ్యమైన అమ్మవారి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కామేశ్వరి, కామరూప, కామితార్థ ప్రదాయిని, మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం జపే నిత్యం సదా అని చెప్పేసి అని నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం. కామరూప, కామదాయిని, కామితార్థ ప్రదాయిని, మహాశక్తి సమన్విత అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా మీకంతా కూడా కామితార్థ ప్రదాయిని అంతా కూడా కామేశ్వర స్వరూపిణి అంతా కూడా అమ్మవారు మీకంతా అక్కడ కామాఖ్యదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. మనోవాంఛలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. జన్మాంతరమైన మహాబాధకాలంతా కూడా నివారణ అవడానికి పుణ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఓం నమో భగవతి కామాఖ్యాదేవ్యే నమః. ఐం హ్రీం శ్రీం కామాఖ్యదేవ్యే నమః. నామాన్ని జపాన్ని ఆచరించండి.